చేస్తున్న యాక్కలు క్రైస్తవుల మీద ఎంత దుర్ప్రచారం చేస్తున్నాడంటే, మరి రౌడీగా గూండాగా ఎలా ప్రలోభాలు పలుకుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ మాటలు మీరే వినండి. ఆ బ్రాహ్మణ్ణి ఎలా బెదిరిస్తున్నాడో ఒకసారి మీరే వినండి. విని పోలీసు అధికారులు, మరి రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే ఈ యొక్క అమోర ప్రసాదానికి రౌడీలని అరెస్ట్ చేయాలని, ఆ బ్రాహ్మణుడు ఆఖరికి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతానని బతిమాలుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు చేసిన తప్పేమిటి? న్యాయాన్ని మంచిగా మాట్లాడటమేనా? ఇవ్వండి, ఒక్కసారి దృష్టించండి. మంత్రివర్యులు, తెలంగాణ ఏపీ రాష్ట్ర మంత్రివర్యులారా, ఒక్కసారి ఇలాంటి రౌడీ స్పీకర్లని అరెస్ట్ చేయండి. క్రైస్తవ నాయకునిగా, దేవుని సేవకునిగా మీకు ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ బ్రాహ్మణుడు చేసిన తప్పేమిటి? అమర ప్రసాద్ ఎలాగ మాట్లాడుతున్నాడు? ఒక రౌడీజాన్ని ఉపయోగించి, ఒక గూండా విజయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ వీడియోలు క్లిప్పులు మీరు వింటలేదా, చూస్తలేదా? ఒక్కసారి గమనించి గుర్తించి ఇలాంటి మతోన్మాదులకి రౌడీలకి బుద్ధి చెప్పాలని మంత్రివర్యులు, రాష్ట్ర దేశ మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ఇలాంటి రౌడీలని, అమర ప్రసాద్ని, బోకర లలిత కుమారిని, కరుణాకర సుగుణాన్ని, ఈ యొక్క రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులని, ఈ రౌడీలని ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. వ్యక్తిని అంతే. రాధా మనోహర్ గారు ఈ క్రైస్తవ మతం మీద ఫైట్ చేస్తున్నారు. మరి రాధా మనోహర్ గారిని ఎందుకంటే అలా విమర్శిస్తున్నారు మీరు అక్కడ? నేను విమర్శించ ఆయన తప్పు కదా. ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళని మనం తప్పు మాట్లాడకూడదు, అంతే నా భావన. ఒకళ్ళని తప్పు భావన అయితే మీ ఇంట్లో పెట్టుకోండి సార్. మీరు శర్మ గారు మీరు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే బెదిరించడం కాదండి, నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? 100% బెదిరిస్తామండి. దేనికండి? శర్మ గారు మీరు క్లియర్ చెప్పాను నేను. అదే మాట్లాడు, మరి మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడమే. ఫోన్ పెట్టేస్తే మాత్రం బాగుండదు. అంటే అలా మొత్తం మేము అందరం వస్తాం, మీ ఇంటికి వస్తాం, వచ్చి కూర్చుంటాము. అన్యదా భావించద్దు. నేను మనిషిగా ఆలోచించాను. మీరు మనిషి కాదు సార్. మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టేజ్కి తీసుకొచ్చింది కారణం మీలాంటి వాళ్ళే. మీకు తొక్క తెలియదు, తోడు తెలియదు, గోంగూర తెలియదు. ఆడ మైక్ కనబడంగానే ఏదో తీసుకోవాలి మాటలు మాట్లాడతారు. మీరు ఏం తెలుసండి మీకు? మరి సిగ్గు లేదా సార్ మీకు? మీరు ఒక బ్రాహ్మణులు అయ్యండి, మీకు సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఏం తెలియదు, మరి బూతులు వస్తాయి సార్ మాకు. మా నోటలు మంచి మాటలు రావు. మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలియకుండా, కత్తె తెలియదు, గోంగూర తెలియదు, బొక్కు తెలియదు, బోచు తెలియదు, ఆడ పోయి ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నామండి, మా టీం అంతా వచ్చి. ఒకసారి మీ ఇంటి మన అడ్రస్ చెప్తారా సార్? హిందూ సమాజానికి ద్రోహం చేశారు మీరు. మీరు శర్మ బ్రాహ్మణ్స్ కదా. అవును. కడుపులో ఉన్న సల్ల కరగకుండా, దానికి ఇంత పని పెట్టకుండా, కుండ బగల తినుకుంటా మీరు గుళ్ళాల కూర్చుంటారు చూడండి. మీకు అది అడిగేదాకా మేము తీసుకొని మీకు ఉరికిపియాలా మిమ్మల్ని. మీతో ఏది నిరాహార దీక్షలు చేపియాలా, మీతో ధర్నాలు చేపియాలా, అప్పుడు చక్కగా అవుతారు మీరు. ఆమె ఒక్కొక్కటి మేము ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 20 కేసులు ఉన్నాయి. ఎందుకు సార్? మాకేమన్నా చీటనా? మీలాంటి పనికి మాలిన పోరంబోకులు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో అక్కడ ఎట్లా మాట్లాడారు సార్ మీరు మాకు వ్యతిరేకంగా? పంతులుగా ఉండి ఎందుకు? మీ బాధను మనిషి మీ నవరంధ్రాల్లో పెట్టుకోండి. అన్ని మూసుకొని నీ పూజల కార్యక్రమాలు చేసుకునేదో, అది పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నీ పిల్లల్ని బతికించుకో. చెప్పులు తీసుకుని కొడతాం మిమ్మల్ని. ఇచ్చకుండా మాటలు మాడుతావు. నీ అభిప్రాయం అని, నీ బొంగుల అభిప్రాయం మాకెందుకు? గుద్ద ముసుక ఇంట్లో కూర్చోండి. కానీ మీకు తీసుకొని ప్రసాద్ గారు, ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను. హైదరాబాద్కు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ